మోదీ ఎందుకంత సైలెంట్‌గా ఉన్నారు? రాహుల్ గాంధీ పార్లమెంటులో తొలి ప్రసంగంలోనూ ఇప్పుడు అంతగా గింజుకుని అరుస్తూ ఉంటే బీజేపీ గాని, మోదీ గాని ఎందుకంత సైలెంట్‌గా ఉంది? రాహుల్ గాంధీని ఇక సీరియస్‌గా తీసుకుంటోందా? అసలు రాహుల్ గాంధీకి ఇక భవిష్యత్తు అంతా అతనిదే. ఇక మనం సైలెంట్ అయిపోదామని నిర్ణయం చేసుకుందా? మోదీ అంత వీక్‌గా కనిపిస్తున్నాడా? అమిత్ షా వ్యూహాలు ఏమైపోయాయి? అసలు రాహుల్ గాంధీ ఒకప్పుడు బీజేపీ నరేటివ్ సెట్ చేస్తే కాంగ్రెస్ దాన్ని ఫాలో అయ్యేది, దాన్ని ట్యాకిల్ చేయలేక ఆపసోపాలు పడేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? కాంగ్రెస్ ఒక నరేటివ్ సెట్ చేస్తూ ఉంటే బీజేపీ దాన్ని అసలు కనీసం ట్యాకిల్ కూడా చేయడం లేదు. ఇదంతా చూస్తూ ఉంటే చాలామంది ఏమంటున్నారు, మోదీ ఇక చేతులు ఎత్తేసారు, నెక్స్ట్ ఇక కాంగ్రెస్దే అధికారం 2029 మొత్తం కాంగ్రెస్దే, కానీ ఇక బీజేపీకి ఏమి ఆశలు వదిలేసుకున్నట్లే అని చాలామంది భావిస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం? మోదీ అంత ఈజీ పర్సన్ అనుకుంటున్నారా? అమిత్ షా వ్యూహాలు అంత సజావుగా వెళ్ళిపోతాయి అనుకుంటారా? అంటే రాహుల్ గాంధీ ముందు అమిత్ షా ఎందుకు పనికిరాడని అనుకుంటున్నారా? కాదు. మోదీ మౌనం వెనుక చాలా అంటే చాలా వ్యూహాలు దాగి ఉంటాయి. ఎప్పుడైనా కానీ మోదీ ఆషామాషి రాజకీయవేత్త ఏమీ కాదు. దశాబ్ద కాలం సీఎంగా, దశాబ్ద కాలం ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన మోదీకి అంతకు ముందు దశాబ్ద కాలం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అంటే దాదాపు 30 ఏళ్ళు దేశ రాజకీయాల్లో కీలకమైన స్థానంలో మోదీ ఉన్నారు. అటువంటి వ్యక్తి రాహుల్ గాంధీని అంత ఈజీగా వదిలేసి, సరే నెక్స్ట్ టైం 2029కి రాహుల్ గాంధీని ప్రధాని కానిద్దాము అని మోదీ చూస్తూ కూర్చుంటారా? అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి అయితే కాస్తంత ప్రచారం ఎక్కువగా ఉండొచ్చు. గత ఎన్నికల్లో కొన్ని బీజేపీ చేసిన తప్పిదాల వల్ల, అంటే కింది స్థాయి కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు చేసిన తప్పిదాల వల్ల, అంటే మేము ఎలాగో గెలిచిపోతాము, ఇక ప్రచారం అంతగా అవసరం లేదు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, మోదీ పేరుతో మేము గెలిచిపోతాము అని చాలామంది భావించారు. అక్కడే బొక్కబోర్లా పడ్డారు. చాలా చిన్న చిన్న తప్పిదాలతో బీజేపీకి సీట్లు అయితే తగ్గాయి. దీంతో ఎన్డీఏ కూటమితో అయితే ప్రస్తుతం మోదీ ప్రధానిగా ఉన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి కాస్త ఒక 50 సీట్లు, గతంలో 52 రాగా ఈసారి 99 సీట్లకు అయితే వచ్చారు. కాబట్టి రాహుల్ గాంధీ కాస్తంత ఎగిరెగిరి పడుతూ ఉన్నారు. అయితే రాహుల్ గాంధీకి వచ్చింది కేవలం 99 సీట్లు మాత్రమే. ఇది బొటాబొటి, అంటే ప్రతిపక్ష స్థానానికి బొటాబొటి సీట్లు మాత్రమే. గతంలో ప్రతిపక్షాలు అంటే ఒక 180 స్థానాలకు పైగా వచ్చినవి కూడా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం రాహుల్ గాంధీకి కాస్తంత ఎక్కువగానే ఉంది. కాబట్టి మీడియాలో ఆటోమేటిక్గానే ప్రచారం ఎక్కువగా ఉంటుంది. రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలు కానీ, ఆయన ప్రశ్నిస్తున్న తీరును కానీ మీడియా కాస్త హైలైట్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీడియాలో కూడా కాంగ్రెస్కు కాస్తంత ఫేవర్గా చాలా వరకు మీడియా ఉంటుంది. కాబట్టి అతని మాటలను, ప్రసంగాలను హైలైట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ట్విట్టర్లో కూడా కాస్తంత రాహుల్ గాంధీకి ప్రచారం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు దశాబ్ద కాలం పైగా కాంగ్రెస్ సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది. 2 సార్లు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కాబట్టి ఈసారి ఆ హోదా అయినా దక్కింది. కాబట్టి కాంగ్రెస్ ఐటీ సెల్ బాగా ప్రోయాక్టివ్గా పనిచేస్తుంది. దీంతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ, కింది స్థాయి కార్యకర్తలు దశాబ్ద కాలం వెయిట్ చేసిన కసిని మొత్తం ఇప్పుడు తీర్చుకుంటున్నారు. దీనివల్ల కాస్త ట్విట్టర్లో కానీ రాహుల్ గాంధీ ట్రెండింగ్లోనే ఉన్నారు. అయితే మోదీ ప్రస్తుతం రాహుల్ గాంధీ ఇంతగా మాట్లాడుతున్నారు కదా, దీనికి బీజేపీ కౌంటర్ కూడా ఇవ్వడం లేదు అని చాలామంది ప్రశ్నిస్తున్న విషయం అయితే కనిపిస్తుంది. అయితే బీజేపీ ఎప్పటికీ ఒక స్ట్రాటజీని అమలు చేస్తుంది. ఎప్పుడైనా కానీ అవతలి వ్యక్తి అడిగిన దానికి మనం ఆన్సర్ ఇస్తూ పోతే సో నరేటివ్ వాళ్ళు సెట్ చేసినట్టు అవుతుంది, మనం ఫాలో అయినట్టు అవుతుంది. బీజేపీ సరిగ్గా అదే వ్యూహాన్ని అనుసరిస్తూ వస్తుంది. అంటే కాంగ్రెస్ నరేటివ్ సెట్ చేస్తే ఆ ట్రాప్లో పడకుండా బీజేపీ సైలెంట్గా ఉండిపోతుంది. ఇది వ్యూహాత్మక మౌనంగానే కనిపిస్తోంది. మనం గత ఎన్నికల్లో 2014, 2019 ఎన్నికల్లో ఒక్కసారి చూస్తే బీజేపీ నరేటివ్ సెట్ చేసేది, కాంగ్రెస్ దాన్ని ఫాలో అయ్యేది. దానికి ఆన్సర్ ఇవ్వడంలో కానీ చాలా వరకు ఇందులో విఫలం అవుతూ వచ్చింది కాంగ్రెస్. వీళ్ళకి ఆన్సర్ ఇవ్వలేక మోదీ, అమిత్ షా వ్యూహాలు ప్రోయాక్టివ్గా ఉండటం, కాంగ్రెస్ దాన్ని ట్యాకిల్ చేయలేక వెనకబడిపోయి ఉండటం వల్ల కాంగ్రెస్ ఓటమి పాలవుతూనే వచ్చింది. సో బీజేపీ ఎప్పుడైనా కానీ నరేటివ్ సెట్ చేస్తే కాంగ్రెస్ దాన్ని ఫాలో అవుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఆ స్ట్రాటజీని ఇప్పుడు అమలు చేయడానికి చూస్తుంది. తాము నరేటివ్ సెట్ చేసే బీజేపీ దానికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిందే అని కాంగ్రెస్
బీజేపీని ఒత్తిడి చేస్తూ వచ్చింది. కానీ బీజేపీ ఆ ట్రాప్లో పడకుండా ఆగుతుంది. అందుకే కాంగ్రెస్ ఎంతగా ప్రశ్నిస్తూ ఉన్నా బీజేపీ పూర్తిగా అయితే సమాధానాలు చెప్పడం లేదు. దీంతోపాటు ఒక అనురాగ్ ఠాకూర్ కానీ ఇటువంటి వాళ్ళు కేవలం సమాధానాలు చెబుతూనే ఉన్నారు. కానీ బీజేపీ పూర్తిగా రియాక్ట్ అవ్వడం చాలా వరకు తక్కువగా అవుతుంది. ఇందులో ఇది వ్యూహంలో భాగంగానే కనిపిస్తుంది. దీంతోపాటు ప్రస్తుతం కాంగ్రెస్కి అయితే కాస్తంత ఒక ఊపు అయితే వస్తూ ఉంది. ఈ సమయంలో బీజేపీ కనుక ఎక్కువగా పోరాడితే ప్రవాహానికి ఎదురు ఈదినట్టే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్కు ఎంత లేదన్నా ఒక 50 సీట్లు అయితే పెరిగాయి. దీని ప్రభావం అయితే ప్రజల్లో కూడా కాస్తంత ఉంటుంది. రాహుల్ గాంధీని ఇన్నాళ్ళు అసలు ప్రధానమంత్రిగా యాక్సెప్ట్ చేయని వాళ్ళు చాలామంది ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ప్రధాని అవుతారేమో అనే నమ్మకం అయితే చిన్నగా ప్రజల్లో కూడా వస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో అంటే కాంగ్రెస్ ప్రవాహం కాస్తంత ఎక్కువగా ఉన్నప్పుడు బీజేపీ దానికి ఎదురు ఈదడానికి వెళితే అది బీజేపీకి కూడా ఎదుర్కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రవాహం కాస్తంత తగ్గే వరకు బీజేపీ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ 2014లో కూడా కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు రాహుల్ గాంధీ తన తొలి ప్రసంగంలో ఇదే విధంగా ఇప్పుడు ఎలాగైతే మాట్లాడుతున్నారో ఇదే విధంగా అప్పుడు కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. 2019లో కూడా కాంగ్రెస్కు 10 సీట్లు పెరగగానే 2019లో కూడా రాహుల్ గాంధీ ఇదే తరహా వ్యాఖ్యలు పార్లమెంట్లో ఇదే ఫైరీ స్పీచ్లతో రాహుల్ గాంధీ ముందుకు వచ్చారు. కానీ తర్వాతి కాలంలో రాహుల్ గాంధీలో ఆ వేగం తగ్గిపోయింది. అంటే ప్రజల్లో కూడా అది కనిపించదు. కాబట్టి ప్రస్తుతం కూడా రాహుల్ గాంధీ ఈ ఫైరీ స్పీచ్ ఇస్తూనే ఉన్నారు. కానీ ఇది ఇలాగే కొనసాగే అవకాశం లేదని అంటున్నారు చాలామంది విశ్లేషకులు. కాబట్టి బీజేపీ కూడా ఈ ఫైరీ స్పీచ్లు రాహుల్ గాంధీలో ఈ ఊపు కాస్తంత తగ్గిపోయినప్పుడు తాము కాంగ్రెస్ను ట్యాకిల్ చేస్తూ పోదాము అని వ్యూహంలు కూడా రచించే అవకాశం అయితే ఉంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం బీజేపీ సైలెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది అని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి మోదీ, అమిత్ షాలు దాదాపు 3 దశాబ్దాలకు పైగా భారతదేశ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ కేవలం 99 సీట్లు వచ్చిన రాహుల్ గాంధీ బీజేపీని అంత అటాక్ చేస్తుంటే వీళ్ళు చూస్తూ ఊరుకుండడం కానీ కాడి వదిలేయడం కానీ సరే తర్వాత ఈ ప్రధానిగా రాహుల్ గాంధీకి అవకాశం ఇద్దాము అని అనుకునేంత అజ్ఞానులైతే మోదీ, అమిత్ షాలు కాదు. వీరి వ్యూహాలు వీరికి ఉంటాయి. కానీ కరెక్ట్ సమయం వచ్చినప్పుడు వీళ్ళు బయటికి తీసే అవకాశం కూడా లేకపోలేదు.